మంత్రి కేటీఆర్ ద్వారా 25 కోట్లను చెరువుల ఆధునీకరణకు మంజూరు చేయించి ప్రారంభించామని ఎమ్మెల్యే కృష్ణారావు తెలిపారు. ఈ ఆధునీకరణ వల్ల ప్రజలకు దోమల బెడద ఉండదని, దీని ద్వారా ప్రజలు రోగాల బారి నుండి దూరంగా ఉంటారని ఆయన స్పష్టం చేశారు. బోయిన్పల్లి డివిజన్ పరిధిలోని పల్లె కాలనీని కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శంకుస్థాపన చేశారు. హస్మత్పేట్ చెరువును శుద్ధి మరియు ఆధునీకరణ గురించి స్థానికుల విజ్ఞప్తి మేరకు కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారి పట్టుదలతో మంత్రి కేటీఆర్ ద్వారా 25 కోట్లను చెరువుకు ఆధునీకరణకు మంజూరు చేయించి ఈ రోజు ప్రారంభించారు. ఈ ఆధునీకరణ వల్ల దోమల బెడద ఉండదని ఎమ్మెల్యే వ్యక్తం చేశారు. చెరువులో కొంత భాగం కబ్జా అయిన సంగతి నిజమేనని, కానీ నిరుపేద ప్రజలు అయినందువలన వారి జోళ్లకి వెళ్లమని, మిగిలిన దానిని కాపాడుకుంటామని ఎమ్మెల్యే అన్నారు. 29న జరిగే ప్లీనరీ సమావేశానికి 150 బస్సులు నిండా కార్యకర్తలు తరలి సభకు వెళ్లమని మాధవరం కృష్ణారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ముద్దన్ నరసింహ యాదవ్, డివిజన్ ప్రెసిడెంట్ సయ్యద్ ఇజ్జత్, కుత్తాడి రవికుమార్, పల్లా కుమార్, వాసు యాదవ్, ఎం నరసింహరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ గౌడ్, రాజేశ్వరి, ఉదయరాణి మరియు వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా రోడ్సే కానీ 1.3 లక్షలతో న్యాయం జరిగింది. అది చాలా ఇబ్బంది ఉన్నటువంటి ఏరియాలో మేము సెలెక్ట్ చేశాం. ఇంకేమన్నా పెండింగ్ ఉన్నా కూడా కొంత అంజనీర్ కొంత పెండింగ్ చెప్పారు. ఇంకెక్కడైనా పెండింగ్ ఉంటే 4-5 నెలల్లో కంప్లీట్ చేస్తాం. డ్రైనేజ్ సిస్టమ్ కానీ వాటర్ లైన్ మొత్తం ఇష్టం. ఏది అస్మాన్ చెరువు మా కార్పొరేటర్ కానీ మాకు ఉన్నటువంటి పార్టీ కార్యకర్తల ముందు నుంచి కూడా ప్రజలు కూడా అడిగారు. అస్మాన్ చెరువు వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. అస్మాన్ ప్రజలు అడిగారు. దాన్ని నేను కేటీఆర్కి రిక్వెస్ట్ చేయడం వల్ల నిన్ననే 25 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేశారు. అది ఎట్టి పరిస్థితుల్లో బ్రహ్మాండమైనటువంటి వాతావరణంలో ఎస్టీపీ పెట్టించేసి అలవాల నుంచి వచ్చే వాటర్ ఏదైతే ఉందో దానివల్ల చాలా ఇబ్బంది, దోమల వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి మా ముఖ్యమంత్రి గారు మా కేటీఆర్ పెద్ద మంది చేసుకుని శాంక్షన్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా మీ ద్వారా మా కేటీఆర్కి ధన్యవాదాలు తెలియజేస్తాను.